ఇంకా అతను చనిపోయారు. చనిపోయిన తర్వాత మా మామిడి పిల్లలు నాకు ఏ పని చేత కాదు దేవుడు ఎప్పుడు చనిపోయారమ్మా ఆయన? అతను 50 అంటే 10 సంవత్సరాలు జీవించారు మీతో? 10 సంవత్సరాలు. 10 సంవత్సరాలు జీవించిన తర్వాత మీకు పిల్లలమ్మా? మీకు పాప ఏమో పాప 7వ సంవత్సరం పాప, ఓ బాబు ఏమో 5వ సంవత్సరం బాబు, చిన్న బాబు 3వ సంవత్సరం బాబు. ముగ్గురు పిల్లలు చిన్న పిల్లలు. 10 సంవత్సరాలు ముగ్గురు పిల్లలు మీకు చనిపోయారా? 10 సంవత్సరాల తర్వాత ముగ్గురు పిల్లలు ఉన్నారు. చిన్నప్పుడు అదే 10 సంవత్సరాల తర్వాత ఆయన చనిపోయారు మీ వారు. చనిపోయారు అన్నమాట. చనిపోయిన తర్వాత ఇంకా మామిడి పిల్లలు ఇంకా అలాగే ఇలాగే లేనిపోయిన నిందలు పడలేకపోయేదన్న మాటలన్నీ పడలేక ఇంక నేను తండ్రి నాకు ఏ దేవుడన్నా కాపాడితే బాగుండు. అప్పుడు దేవుడిని నమ్ముకోలేదు, ఏసయ్యని తెలియదండి. అప్పుడేమో నేను ఏంటి ఇంకా బాబు ఇక్కడ ఈ వ్యవసాయం పనులు అవి చేయలేను, నాకు ఆ వ్యవసాయం పనులు అవి రావు, పైకి వెళ్ళడం నాకు తెలియదు, ఎవరితో మాట్లాడడం తెలియదు, తెలియకపోతే నేను ఇంకా మా అమ్మగారి ఇంటికి వెళ్ళిపోతాను, ఈ పిల్లలు ఏదో ఎక్కడో దారి ఏ కొట్లోనే పెట్టుకొని బతుకుతాను. అలాగా నా సంటి పిల్లలు తీసుకొని వచ్చేసాను మా అమ్మగారింటికి. మా అమ్మగారింటికి కాదు, అనకాపల్లి, మా చెల్లిని అనకాపల్లి ఇచ్చారు. అనకాపల్లి వచ్చేసాను. మీ చెల్లింటికి వెళ్ళిపోయారు? మా చెల్లింటికి వెళ్ళిపోయాను. మా చెల్లింటికి వెళ్ళిపోతే ఇంకా దేవుని నమ్ముకున్న వాళ్ళందరూ శుభార్తకు వచ్చేవారు. అమ్మ నేను అనేదాన్ని వాళ్ళు, దేవుడు ఏటి ఆ చచ్చిపోయిన శవంలాగా ఉన్నాడు ఆ దేవుడు, ఆ దేవుని ఏటి ఏలబడిపోయినట్టు ఉన్నాడు, అదేం దేవుడు, ఆ దేవుడేనా అట్నా, నేను ఎంత పూజలు చేసేవాడు, మాకు ఎంత డబ్బు వచ్చేదో అలాగనేసి దేవుడిని అనేదాన్ని అండి. అమ్మ అలాగనకమ్మ తప్పు, దేవుడు గొప్ప దేవుడు అమ్మ, రక్తం కాల్సిన దేవుడు, ప్రాణం పెట్టిన దేవుడు, ఈ దేవుడిని నమ్ముకో అమ్మ నీకు చాలా బాగుంటుంది అనేవారు. అంటే అయితే ఈ దేవుడిని నమ్ముకుంటే నాకు సొంత ఇల్లు అడుగుతారా, మరి మా మారటి కొడుకులు వాళ్ళు తగిలేశారు, అక్కడ నన్ను ఉంచలేదు, నాకు సొంత ఇల్లు ఇస్తారా, నా పిల్లల్ని బాగు చేస్తాడా దేవుడు అలాగని అడిగేదాన్ని. అమ్మ నీకు పెద్ద బిల్డింగ్ ఇస్తాడు దేవుడు, నీ పిల్లలు బాగు చేస్తాడు అలాగనేసి చెప్పేవారు అనమాట. వేసుకునే బిడ్డలో చెప్తే ఇంకా వాళ్ళ తోడు శుభార్తకి వెళ్ళిపోయేదాన్ని. ఈ పిల్లల్ని ముగ్గురు పిల్లల్ని కూడా మా అమ్మగారు వదిలేసాను. ఇంకా వాళ్ళతో శుభార్త వెళ్ళిపోయి ఇంకా దేవుడు సేవకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మనిషి పిచ్చిదైపోయింది. ఇంకా ఆవిడ మనలో జ్ఞాపకం లేదు, ఆవిడ ఇంకెక్కడికి వెళ్ళిపోతుందో తెలియదు. అలాగని మా ఊళ్ళందరూ నన్ను వెళ్ళేసేసారు. యేసు ప్రభువుని నమ్ముకున్నారని వెళ్ళేసేసారు అనమాట. వెళ్ళేసేసిన తర్వాత ఇంకా ఎక్కడ సేవకులు ఉంటే ఆ సేవకులతోటే శుభవార్త, ఎక్కడ విశ్వాసులు ఉంటే అక్కడే శుభవార్త, ఇంకా ఎక్కడ మందిరం ఉంటే అక్కడే మందిరం. ఆనాడు కానించి ఈనాడు వరకే ఇంకా మందిరాలు, సేవకుడు, దేవుడు. మరి మీ పిల్లలకి పెళ్లి చేశారు? పిల్లలేమో మా మారటి కొడుకులు ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు. మీ ఇద్దరు పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు? అడిగావా? ఆ పిల్లలు తీసుకెళ్ళిపోయి నన్ను పెళ్లికి కూడా రానివ్వలేదు. కాదమ్మా, తీసుకెళ్ళిపోయారు కానీ మరి నిన్ను దేవుణ్ణి నమ్ముకున్నారని పిల్లల్ని కూడా తీసుకెళ్ళిపోయారు వాళ్ళు. ఇంకా ఇప్పుడు మాలోళ్ళ ఇంటికాడ, మాదిగోళ్ళ ఇంటికాడ తింటుంది, అర్ధమాని చెత్త ఇంటికాడ అలాగే ఇలా పోతుంది, దాని పిచ్చి అయిపోయింది మనిషి, దాని జ్ఞాపకం లేదు అని మీ ముగ్గురు పిల్లల్ని పట్టుకుపోయారు మీ వాళ్ళే. మా వాళ్ళే. వాళ్ళు ఏమవుతారు మీకు? మా మారటి కొడుకులు. మారడు కొడుకులా? చిన్నాన్న కొడుకులా? ముందావిడ భార్య కొడుకులు. ఓహోహో, అంటే మీ భర్త గారికి ముందు పెళ్ళి అయిందా? అదే 40 సంవత్సరాలు అన్నారు కదా, ఆ పిల్లలు మీ పిల్లల్ని తీసుకెళ్ళిపోయారా? అయిపోయింది ఇంకా ఆవిడ మనలో లేదు, ఇంకా ఆవిడ పిచ్చి అయిపోయింది. ఆ ఊరంతా గట్ట తిరిగి యేసుప్రభు బిడ్డలతో తిరుగుతుంటే, ఆ శుభవార్త గట్ట తిరుగుతుంటే ఆవిడ పిచ్చి అయిపోయిన పిల్లలు కూడా చంపేస్తుంది అలాగనేసి వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. వాళ్ళు ఎవరు దేవుణ్ణి నమ్ముకోలేదా? వాళ్ళు ఎవరు ఇప్పటికి వచ్చి దేవుణ్ణి చెప్పండి. నమ్మకపోతే ఇంకా అలాగే అయిపోయిన తర్వాత వాళ్ళ తోట ఉంటే ఈ యేసుప్రభు బిడ్డలతో నేను అలాగా, దేవుడా నా పాటలు నేర్పించు తండ్రి, దేవుడా నాకు ఇల్లు తండ్రి, నా బిడ్డలో నన్ను కలుపు తండ్రి, నా బిడ్డలో నేను దూరం అయిపోతున్నాను ప్రభా, నువ్వు గొప్ప దేవుడు అంట కదా, రక్తం కాసిన దేవుడు అంట కదా, ప్రాణం పెట్టిన దేవుడు అంట కదా ప్రభా, నాతో మాట్లాడు ప్రభా, నాతో మాట్లాడంటే నా పక్కకు వచ్చి నిలబడి వారు యేసయ్య గారు. దేవుడికి స్తోత్రం. పట్టుకొని నేను ఉన్నానమ్మా, నిన్ను ఫస్ట్ నిన్ను ప్రదానం చేసుకుని నన్ను నా సొత్తు అలాగనేసి యేసయ్య గారు వాగ్దానం ఇచ్చారు. నువ్వు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేసినా, నువ్వు ఎక్కడికి వెళ్ళి పాట పాడినా నీతో నేను ఉంటాను, నీలో నేను ఉంటాను అలాగనేసి యేసయ్య గారు వాగ్దానాలు ఇచ్చారు.